హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చానండి. ఉల్లికాళ్ళు పట్టి సవళ్ళు కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెరీ సింపుల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. సో ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా పట్టి సవళ్ళు చూసారుగా, ఎండు చేపలండి. సో ఎండు చేపలు ఈ పట్టి సవళ్ళు మేము తీసుకున్నాము. సో రెండు పట్టి సవళ్ళు తీసుకున్నామండి. చూసారుగా, పొడుగ్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయడం మర్చిపోవద్దు. సో ఈ పట్టి సవళ్ళ కాంబినేషన్లో ఉల్లికాయలు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుందామండి. గోరువెచ్చటి నీటిలో మనం వీటిని ముక్కలుగా కట్ చేసాము. పట్టి సవల్ని ముక్కలుగా కట్ చేసి చక్కగా చూసారుగా, కొంచెం ఎండు చేపలకైతే కొంచెం ఇసుక, కొంచెం ఉప్పులాగా ఉంటుంది కాబట్టి సో అదంతా రిమూవ్ అయిపోవడానికి చాలా త్వరగా అయిపోతుందండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. సో చూసారుగా, వైట్గా ఉన్న వాటర్ మొత్తం ఎలా కలర్ చేంజ్ అయిందో, అలాగే చేపలు కూడా మనం ఫస్ట్ చూసినట్లయితే ఎలా ఉందో చూసారు కదా. ఆ పైన మనకి లేయర్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి. చక్కగా ఈ చేపలు అయితే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఒక్కసారి కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసుకుంటే సరిపోతుంది. చాలామంది వీటిని శుభ్రం చేయడానికి చిరాకు పడుతూ ఉంటారండి. సో ఇలా చేస్తే చాలా త్వరగా ఈజీగా మనకి చేపలు అయితే క్లీన్ అయిపోతాయి. సో వీటిని ఒక్కొక్కటిగా ఇలా క్లీన్ చేసుకుంటూ మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో అలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కడిగి మళ్ళీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. సో ఉల్లికాయలు చూసారుగా, ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఈ మీడియం సైజులో కట్ చేసుకొని చిన్నగా వీటిని కూడా కడిగి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. సో ఈజీగా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో చూసారుగా, దీనికోసం ఉల్లిపాయలు అలాగే టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్నాం కదా, ఈ పట్టి సవళ్ళని వేసుకొని ఈ పీసెస్ని వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా వేయించేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లికాయలను కూడా వేసుకుందామండి. ఉల్లికాయలను కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో చూసారుగా, ఉల్లికాయలు ఇలా వేయిన తర్వాత వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. మేము పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ విజిట్ చేసి ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో చూసారుగా, ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాము. సో ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇవి ఎండు చేపలు కదండి, వీటికి కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి, లేదంటే ఎక్కువ అవుతుందండి. సో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇవి కాస్త త్వరగా మగ్గిపోతాయి. ఇవి కాస్త బాగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందామండి. సో బాగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. మనం ముందుగా వేయించుకున్న ఉల్లికాయలు అలాగే పట్టి సవళ్ళు చేపలు ఉన్నాయి కదండి, ఆ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. సో చూసారుగా, మనకైతే రెడీ అయిపోతుందండి కర్రీ. సో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకుందామండి. సో చూసారుగా, తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదండి. చేపలు కూడా మనకి సాల్టీగానే ఉంటాయి కాబట్టి
కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి బాగా కలిపి ఒక మూత పెట్టేసి కాసేపు ఒక 2-3 నిమిషాలు దగ్గర పడనిస్తే సరిపోతుందండి. సో చక్కగా మనకైతే ఇప్పుడు మూత తీసి చూద్దాము. చక్కగా మనకి కర్రీ అయితే రెడీ అయిందండి. సో ఎంతో టేస్టీగా యమ్మీగా ఉల్లికాయలు పట్టి సవులు కాంబినేషన్లో కర్రీ అయితే మనకు రెడీ అయింది కదండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. సో చూసారుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన ఉల్లికాయలు పట్టి సవుళ్ళు కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి గ్రేవీ కూడా వచ్చింది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.